హోలీ పండుగ రోజు ఒక చిన్న నీటి బెలూన్ ఒక యువకుడి ప్రాణాన్ని తీస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో 26 ఏళ్ల తరుణ్ ను నమ్మించి పిలిపించి అత్యంత క్రూరంగా చంపిన ఈ ఇన్సిడెంట్ వెనుక ఉన్న నిజాలు వింటే మీ ఒళ్ళు గగురు పుడుస్తుంది. తరుణ్ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల పాప మేడ మీద నుండి వేసిన నీటి బెలూన్ పొరపాటున ఒక మహిళపై పడిందని తన కుటుంబం వెంటనే సారీ చెప్పింది. కానీ ఆ మహిళ తన బంధువులను పిలిపించి రాడ్లతో బ్యాట్స్ తో ఇంటిపై దాడికి దిగింది. ఆలోచించండి, గొడవ జరిగినప్పుడు అక్కడ లేని తరుణ్ ను నీ తల్లిదండ్రులను కొడుతున్నారు అని ఫోన్ చేసి మరి రప్పించి చంపడం ఎంతటి దారుణం! ఒక చిన్న బెలూన్ సాకుతో ప్రాణాలు తీసే స్థాయికి సమాజం వెళుతుందా? తరుణ్ బైక్ దిగేలోపే 15-20 మంది గుంపు అతడిపై పడి రాడ్లతో కొట్టారు. అతడు కింద పడిపోయాక ఛాతీపై బండరాయిని విసిరారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రధాన నిందితుడు నిజాముద్దీన్ కు చెందిన ఇంటిలోని అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా ఉధృతంగానే ఉంది. తరుణ్ తండ్రి మాత్రం పోలీసుల విచారణపై నమ్మకం లేదని, ఈ కేసును వెంటనే సిబిఐ వాళ్ళకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పొరపాటు, పక్కా ప్లాన్ తో జరిగిన హత్య. తరుణ్ కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ ఘటనపై అలాగే ప్రభుత్వం తీసుకున్న బుల్డోజర్ చర్యపై మీ ఒపీనియన్ ఏంటి? నిందితులకి ఎలాంటి శిక్ష పడాలి? కమెంట్ చేయండి.